హలో గైస్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ జావా. సో మనం లాస్ట్ వీడియోలో చూసినట్టయితే మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే లైక్ వాట్ ఈస్ జావా, హౌ టు ఇన్స్టాల్ జావా అండ్ హౌ టు రన్ బేసిక్ ప్రోగ్రామింగ్ ఇన్ జావా అండ్ రన్ దట్ ప్రోగ్రామ్, రైట్? సో ఒకవేళ కనుక మీరు చూడనట్టయితే అర్జెంట్గా వెళ్ళి పాత వీడియో చూసుకొని ఈ వీడియోకి వచ్చేయండి. ఓకే, సో రైట్ నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వేరియబుల్ ఇన్ జావా. ఓకే, సో వాట్ ఈస్ ఎ వేరియబుల్ ఇన్ జావా? సో మేబీ యూ మే నాట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఎ వేరియబుల్, రైట్? సో ఎందుకంటే ఒకవేళ మీరు ప్రోగ్రామింగ్ కొత్త అయితే యూ డోంట్ నో వాట్ ఈస్ ఎ వేరియబుల్, రైట్? సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఎ వేరియబుల్. ఏం లేదండి, లైక్ ఆల్ఫాబెట్స్, రైట్? సో ఆల్ఫాబెట్స్ ఆర్ లైక్ ABCDEF అండ్ డాట్ 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 అంటిల్ Z, రైట్? సో జస్ట్ ఇమాజిన్ లైక్ ఈ వేరియబుల్స్ ని లైక్ ఈ వర్డ్స్ ని ఆర్ ఎల్స్ కి ఆల్ఫాబెట్స్ ని కంబైన్ చేస్తే వాట్ డు వి గెట్? వర్డ్స్ వస్తాయి. లైక్ ఎలా? CAT క్యాట్, లైక్ DOG డాగ్, లైక్ దట్ విల్ గెట్ సమ్ వర్డ్స్, రైట్? యా. అండ్ నెక్స్ట్ ఇలాంటి వర్డ్సే కదా మనం వాడుతాం. లైక్ ఎలా? ఇప్పుడు మీరు కంప్యూటర్లో ఏదైనా డౌన్లోడ్ చేస్తున్నారు. ఓకే, లైక్ థింక్ లైక్ యూఆర్ డౌన్లోడింగ్ ఏ మూవీ, థింక్ లైక్ యూఆర్ డౌన్లోడింగ్ ఏ ఎక్సెల్ ఫైల్, సంథింగ్ లైక్ దట్. మీరు ఏదైనా డౌన్లోడ్ చేస్తున్నారు అనుకోండి, దానికి ఒక నేమ్ ఇస్తారు, రైట్? లైక్ ఇప్పుడు మీ స్కూల్ డేటా ఏదో డౌన్లోడ్ చేస్తున్నారు అనుకోండి, school.xl అని ఇస్తారు, XLX, రైట్? సో ఎందుకు అలా ఇస్తారు? అది స్కూల్ డేటా అని ఐడెంటిఫై చేయడానికి నేమ్ ఇస్తారు, రైట్? ఇప్పుడు ప్రోగ్రామింగ్ లో కూడా అంతే. లైక్ మీరు ఏదైనా డేటాను స్టోర్ చేద్దాం అనుకున్నారు, లైక్ ఈ 2 అనే నంబర్ ఉంది చూసారా, ఈ 2 అనే నంబర్. సో ఈ 2 అనే నంబర్ని మీరు మీ జావా ప్రోగ్రామ్ లో వాడదాం అనుకుంటే దానికి ఒక నేమ్ ఇవ్వాలన్నమాట. ఆ నేమే వేరియబుల్. అంతే, సూపర్ సింపుల్, ఇంకేం లేదు. ఏంటి? ఈ 2ని నేను మన జావా ప్రోగ్రామ్ లో వాడుదాం అనుకుంటే దీనికి ఒక నేమ్ ఇస్తా. లైక్ ఏ అని ఇచ్చాను అనుకోండి, ఈ ఏలో నేను ఈ 2ని పెడుతున్నా, అంతే. సూపర్ సింపుల్, మీకు అర్థమైందా? ఇప్పుడు ఏ ఉంది, ఈ ఏ అనేది నేమ్ అన్నమాట. దేనికి నేము? ఈ 2కి నేమ్. చూసారా? అంతే. ఏ ఈక్వల్ టు 2 అన్నాను అనుకోండి, ఈ 2 వచ్చి ఏలో స్టోర్ అయిపోయింది. అదే ఇప్పుడు నేను ఒకవేళ మేబీ ఏ అనే ఇవ్వాలని లేదు, మేబీ నేను నా పేరు స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. నా పేరేంటి? రామ్, రైట్? చూడండి, మై నేమ్ ఇస్ రామ్. సో ఈ రామ్ని తీసుకెళ్ళి నేను ఇంకో వేరియబుల్లో స్టోర్ చేస్తా. వేరియబుల్ మే బి అ వర్డ్. ఓకే, వేరియబుల్ కెన్ బి ఎ లెటర్, వేరియబుల్ మే బి ఎ వర్డ్. అసలు వేరియబుల్ అంటే ఏంటి జావా పరంగా? ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ నేమ్ టు ఐడెంటిఫై ఏ వాల్యూ. ఓకే, ఇది ఒక నేమ్ టు ఐడెంటిఫై ఏ వాల్యూ. వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ రామ్ అనేది వాల్యూ. ఈ రామ్ వచ్చి ఈ నేమ్ లో స్టోర్ అయింది అంటాం. స్టోర్ అవ్వడం అంటే లైక్ ఐడెంటిఫై అవుతుంది. సో ఇక్కడ నేమ్ ని కాల్ చేస్తే మనకి రామే వస్తుంది. నేమ్ లో ఏముంది? రామే కదా ఉంది. సో ఇక్కడ నేమ్ అంటే రామ్, ఇక్కడ ఏ అంటే 2, ఏలో 2 ఉందని అర్థం. ఓకే, ఏ అన్నా 2 అన్నా ఒకటే ఇక్కడ. సో this is called a variable. In other words, we can define a variable as, in Java, a variable is a container to hold some data. A variable is a container to hold some data. ఓకే, అంతే కదా? ఈ నేమ్ లో రామ్ అనేది ఉంటుంది, అంటే ఈ డేటా వచ్చి నేమ్ లో స్టోర్ అవుతుంది. నేమ్ అనేది ఒక కంటైనరే కదా, ఒక డబ్బా లాంటిదే కదా. ఆ డబ్బాలో రామ్ అనేది వచ్చి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి వేరియబుల్ అనే పదం ఎందుకు వచ్చింది అసలు? వేరియబుల్ అనే దానిలో 2 పదాలు ఉన్నాయి, వ్యారీ ప్లస్ ఎబిలిటీ, విచ్ మీన్స్ వ్యారీ అంటే చేంజ్ అయ్యే తత్వం, మారిపోయే తత్వం. ఎబిలిటీ అంటే దానికి ఉన్న కెపాసిటీ అన్నమాట. ఓకే, సో మారిపోయే తత్వం ఉన్న దాన్ని వేరియబుల్ అంటాం, అంతే కదా? ఇప్పుడు నేమ్ లో రామ్ ఉంది, నేను అదే నేమ్ లో సురేష్ అని కూడా పెట్టుకోవచ్చు, రైట్? ఇప్పుడు నేమ్ లో ఏముంటుంది? సురేష్ ఉంటుంది. సో ఒకటే దానిలో ఇంకో వాల్యూ కూడా మారిపోతుంది, అంటే ఈ నేమ్ వ్యారీ అవుతుంది, మారుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఏ వేరియబుల్. ఓకే, సో మనకు రకరకాల వేరియబుల్ ఉన్నాయన్నమాట జావాలో. ఓకే, సో ఆ రకరకాలు ఏంటో నేను అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో.
అండ్ నెక్స్ట్ క్లాస్ డేటా టైప్స్ కోసం. సో దిస్ ఇస్ టుడేస్ క్లాస్.